హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్ట్రైట్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఇవన్నీ ఒక కస్టమర్ అనమాట. ఇవి రెండేమో లైనింగ్ బ్లౌజులు, ఇవన్నీ 2x2 బ్లౌజులు. ఇవన్నీ స్ట్రైట్ కట్ అనమాట, క్రాస్ కట్ కాదు. ముందు మనం ఒకటే కట్ చేసుకుంటున్నాను. నేను ఒకటి కట్ చేసుకున్నాక మిగిలినవన్నీ పెట్టేసుకొని మిగిలినవన్నీ కట్ చేసేసుకుంటాను. ముందు ఒక పీస్ తీసుకొని దాన్ని నీట్గా పరుచుకోండి. నీట్గా ఇవన్నీ ఖర్చులు అనేవి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఓపెన్ అనేవి అటు సైడ్ వెళ్ళాలి. మనకి క్లోజ్ అనేది మన కళ్ళు ఉండాలి. ముందుగా కిందేమో మనం క్రాస్ లేకుండా చూసుకోవాలన్నమాట. క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకొని క్రాసులు లేకుండా కింద ఒక లైన్ డ్రా చేసుకోండి. మనకి ఈ స్కేల్ లేని వాళ్ళు బుక్ కానీ ఫ్యాట్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. మనకి ఇది లేని వాళ్ళు ఇట్లా మనం లైన్ డ్రా చేసుకొని దాన్ని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా. తర్వాత ఒక 1/2 ఇంచు స్కేల్ తీసుకొని ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోండి కింద కుట్లు కోసం, బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి కాడ నుంచి కాజా పట్టి దాకా ఎంత ఉందో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుంటే ఇది 35 వచ్చిందనమాట సైజు. 35ని 4 భాగాలు చేసుకోండి. 4 భాగాలు చేసుకుంటే నాకు ఇక్కడ 2 గీతలు తక్కువ 9 వచ్చిందనమాట. 2 గీతలు తక్కువ 9 ఇంచులు ప్లస్ 1 ఇంచ్ ఏమో టక్స్కి, 1.5 ఇంచులేమో మనకి ఖర్చులకు అనమాట. మార్క్ చేసుకున్నాక కింద టక్స్ కాడ నుంచి షోల్డర్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఇక్కడ ఖర్చు మనం ఎక్స్ట్రా మార్క్ పెట్టుకున్నాం కదా, కింద పైన కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఖర్చుల కోసం, కుట్ల కోసం. వెనక ఈప్ అనేది ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 2 గీతలు ఉందన్నమాట. నేను ఇంకొక 1/2 ఇంచు కలుపుకొని 6.5కు మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి కుట్ల కోసం అన్నమాట. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోండి. నెక్ డీప్ అనేది ఇక్కడ 8 ఇంచులు ఉంది. 8 ఇంచులకి మనకి నెక్ కింద ఈప్ అనేది నడుము అనేది ఎంత ఉందో చూసుకున్నాం కదా. 2 తక్కువ 9 ఇంచులు కదా ఉంది. ఇప్పుడు 2 తక్కువ 10 ఇంచులకు మార్క్ చేసుకొని 1.5 ఇంచులు ఖర్చులకు మార్క్ చేసుకోండి. పైన షోల్డర్ అనేది 2 గీతలు పెట్టుకున్నా, కిందేమో 2.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను రౌండ్కి, నెక్ డీప్కి. ఇప్పుడు ఈ స్కేల్ లేని వాళ్ళు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. చేసుకున్నాక ఇట్లా రౌండ్కి గీసుకోండి నీట్గా. మనకి రౌండ్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు షోల్డర్ అనేది ఎంత ఉందో మార్క్ చేసుకోండి. షోల్డర్ అనేది ఎంత ఉందో మార్క్ చేసుకొని ఖర్చులకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇక్కడ 6 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా ఖర్చులతో సహా. కింద కూడా 6 ఇంచులు మార్క్ చేసుకొని చంక డౌన్ కూడా 6 ఇంచులకు మార్క్ చేసుకోండి. ఇదంతా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్నాక ఇక్కడ 1.5 ఇంచులకు మార్క్ చేసుకోండి చంక రౌండ్ తీసుకోవడానికి. స్కేల్ లేని వాళ్ళు 1.5 ఇంచులకు మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్గా గీసుకోండి. మీరు ఆ 1.5 ఇంచులు టచ్ అయ్యేటట్టు రౌండ్కి గీసుకోండి. స్కేల్ ఉన్న వాళ్ళు స్కేల్ వాడచ్చు. ఇట్లా మనకు వస్తుంది అన్నమాట రౌండ్. స్కేల్ ఉన్నా లేకపోయినా డ్రా చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు ఇవన్నీ సైడు టక్స్కి మనకి ఎక్స్ట్రా ఖర్చులకు మార్క్ చేసుకున్నాం కదా, అన్నీ కలుపుకుంటే ఒక లైన్ డ్రా చేసేసుకోండి. 1.5 ఇంచులు మనం టక్స్కి ఎక్స్ట్రా ఖర్చుకి మార్క్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోండి. కింద నడుము అనేది ఎంత వచ్చిందో చంక రౌండ్ కూడా అంతే వస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా నీట్గా కుదిరిద్ది అనమాట. నాకు ఒక్కొక్కసారి మీరు ఆది బ్లౌజ్ తీసుకొని చంక రౌండ్ కూడా కొలుచుకోండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఈ కొలతతో మనం మార్క్ చేసుకుంటే వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్ రౌండ్ అనేది 8 ఇంచుల కన్నా తక్కువ ఉంటే మాత్రం చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలన్నమాట. ఇది నెక్ రౌండ్ డీప్ అనేది 8 ఇంచులు ఉంది కాబట్టి మనం ఏం కొలత వేయట్లేదు. ఇప్పుడు హ్యాండ్స్ మార్క్ చేసుకుందాం. హ్యాండ్స్ని ఇట్లా స్కేల్ మందం ఒక మార్క్ లైన్ డ్రా చేసుకోండి, ఎందుకంటే అది మనం చేతి పనికి వాటికి కావాలి కాబట్టి. పైన ఖర్చులతో సహా పట్టుకొని ఎంత ఉందో మార్క్ చేసుకోండి. చంక లూజ్ కూడా ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకి 80 పాయింట్లు ముక్కే కాబట్టి ఇది మనకి చంక ముక్కలు అనేవి పడతాయి అన్నమాట. ఇప్పుడు చంక రౌండ్కి 3 ఇంచెస్ హ్యాండ్ లూజ్ కిందకి రౌండ్ చేసుకోండి, మార్క్ చేసుకోండి. ఒకసారి మార్క్ చేసుకొని చూసుకోండి. ఖర్చులకి ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసుకోండి. కొంచెం మనకి ముక్క పడిద్ది అనమాట. కింద లూజ్ కూడా చూసుకోండి. చూసుకున్నాక పైన 1.5కి మార్క్ చేసుకోండి. 1.5కి ఒక మార్కు, 1 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోండి.
కింద మనకి ఖర్చులకి ఎంత ఉందో మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు 1.5 కాడ నుంచి 1 ఇంచ్ కింద మనకి ఖర్చులకి ఎంత ఉందో చూసుకొని అక్కడికి ఇట్లా రౌండ్గా పెట్టేసుకోండి స్కేల్ అనేది. పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి 1 ఇంచ్ కాడ నుంచి పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక స్కేల్ని అట్లా రౌండ్గా మనం పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్టు కంపల్సరీగా లోతు అనేది తీసుకోవాలన్నమాట. స్ట్రైట్ కట్ అయినా క్రాస్ కట్ అయినా ఏ కటింగ్ అయినా మనం ఫ్రంట్ పార్ట్ లోతు కంపల్సరీ తీయాలి. ఫ్రంట్ పార్ట్ అంతే తీయాలి, హ్యాండ్స్ అంతే తీయాలన్నమాట. తీసేసుకున్నాక సైడ్ కూడా ఇట్లా క్రాస్ కట్ చేసేసుకొని ఆడొక టక్ ఇవ్వండి. చేతి పనికి మీకు రెండింటికి సమానంగా ఉంటుంది అన్నమాట. చేతి పని మడవడానికి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది అట్లా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం మనము. ఇది స్ట్రైట్ కట్ కాబట్టి నేను స్ట్రైట్ కట్టే పెట్టుకుంటున్నాను. ముందు క్లాత్ ఎక్కడ మనకు ముక్కలు పడకుండా ఎట్లా ఉందో అట్లా చూసుకొని పెట్టుకోండి. ఏ యాంగిల్లో పెడితే ముక్కలు పడకుండా ఉంటాయో. ఇది స్ట్రైట్ కట్. క్రాస్ కట్ అనేసరికి మనకి క్రాస్గా పెట్టాలి క్లాత్ అనేది. ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట క్రాస్ కట్ అయితే. ఇది స్ట్రైట్ కట్ కాబట్టి నేను స్ట్రైట్గానే పెట్టేస్తున్నాను. పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసేసుకోండి. క్లాత్ మీద ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోండి రౌండ్ మొత్తం. తర్వాత మనం క్రాస్ అన్నీ తీసేసుకుందాము. ఇలా రౌండ్గా గీసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా డ్రా చేసుకున్నాక ఉక్సులు పట్టీ కల్లి చూసుకొని ఖర్చులతో సహా పెట్టుకొని ఉక్సులు పట్టీ కల్లి ఎంత ఉందో ఒక 1/4 ఇంచ్ పైకి డ్రా చేసేసుకోండి మార్కింగ్ అనేది. ఎందుకంటే మనకి చేతి పనికి పోయిద్ది కాబట్టి. ఇది స్ట్రైట్ కట్ అన్నమాట. ఇట్లా సాగదీస్తే మనకు సాగకుండా ఉంటే అది స్ట్రైట్ కట్. ఇప్పుడు ఇదేమో క్రాస్ కట్. ఇదేమో పైన షోల్డర్ కాడ నుంచి టక్స్ పట్టుకొని ఇట్లా తీస్తే మనకి సాగితేనేమో అది క్రాస్ కట్ అనమాట. ఇదేమో స్ట్రైట్ కట్ అనమాట. మనకి మార్క్ పెట్టుకోండి ఎంత ఉందో అంత చూసుకొని టక్స్ కాడ నుంచి షోల్డర్కి పట్టుకొని. ఇప్పుడు కింద 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టుకొని అది కొలుచుకోండి ఎంత ఉందో. ఇక్కడ 13 ఇంచులు ఉంది. 13 ఇంచులకి మెయిన్ క్లాత్ వెనక పార్ట్ తీసేసి పక్కన పెట్టేసి 13 ఇంచులకి ఒక మార్క్ డ్రా చేసుకొని దాని స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి నీట్గా బార్కి. లైన్ డ్రా చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ ముందు ఫ్రంట్ పార్ట్ రౌండ్ గీయండి. ఉక్సులు పట్టి కల్లి మనం ఇందాక మార్క్ పెట్టుకున్నాం కదా అటు సైడు. ఇప్పుడు చంక కల్లి కొంచెం లోతు తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ లోతు అయితే సరిపోద్ది అనమాట. లోతు తీసుకోవాలి. తీసుకున్నాక ఇక్కడ 3.5కి ఒక మార్క్ పెట్టుకోండి. మనకి టక్స్ కోసం అన్నమాట. మెయిన్ డాట్స్ కోసం. డాట్స్కి 1.5 అటు ఇటు మార్క్ చేసుకోండి. ఇక్కడ 1.5 ఇంచులు నేను ఉక్సులు పట్టీ కల్లి కొంచెం పైకి డ్రా చేస్తున్నాను అనమాట. మనకి రౌండ్ తీసుకోవడానికి. అటు సైడ్ ఏమో 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. మనం ఖర్చులు కల్లి కుట్లు వేసుకునే కల్లి. ఇదంతా కలుపుకుంటే ఒక లైన్ డ్రా చేసేసుకోండి నీట్గా. మన కింద అనేది అట్లా రౌండ్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ డాట్స్ అన్నీ కట్ చేసేసుకోండి. మనం డ్రా చేసుకునే విధంగా అన్నీ కట్ చేసేసుకొని టక్స్ పెట్టుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా చేయండి. ఇట్లా ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫ్రంట్ చంక కల్లి లోతు తీసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది చంక కల్లి ముడతలు రాకుండా ఉంటాయి. ఈ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటే హ్యాండ్స్ ఇవి కరెక్ట్గా మనకి 1/2 ఇంచ్ అయితే సరిపోయిద్ది. హ్యాండ్స్కి లోతు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నేను ఇందాక తీయలేదనమాట. ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని దానికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఖర్చులు కల్లి మార్క్ చేసేసుకొని దాన్ని క్రాస్గా ఇట్లా కట్ చేసేసుకోండి. మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ మనకి ఈ విధంగా పెట్టేసుకుంటే ఈ విధంగా లోతు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. మనకి అట్లా లోతు వస్తుంది 1/2 ఇంచ్. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి. ఈ మిగిలిన క్లాత్తో మనం ఇంకా వెనక పార్ట్ అన్నీ ఇంకా ఉక్సులు పట్టి అన్నీ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేను చూపించా కదా బ్లౌజ్ పీసులు. ఇవన్నీ ఇట్లా పెట్టేసుకొని మనం కత్తెరకి ఎన్ని అయితే కట్ అవుతాయో అన్నీ చూసుకొని పెట్టుకొని ఈ క్లాత్ అనేది ఒకటి మనం కట్ చేసాం కదా ఇందాక అది దాని మీద పెట్టేసుకొని నీట్గా చూసుకొని కట్ చేసేసుకోవడమే. మనం ముందు ఒకటి కట్ చేసేసుకొని ఈ విధంగా ఇంక అన్నీ మనకి కత్తెరకి అన్ని కట్ అవుతాయో ఇంక అన్నీ చూసుకొని పెట్టేసుకొని కట్ చేసేసుకోవచ్చు నీట్గా. ఒకటి కట్ చేసి ఇట్లా మిగిలిన వాటి మీద పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. మీకు నీట్గా కుదిరిద్ది కొత్త వాళ్ళకి. హ్యాండ్స్ అన్నీ చూసుకొని పెట్టుకోండి. ఎలా పెడితే మనకి బాగా క్లాత్ అనేది సరిపోయిద్దో అట్లా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.